హాయ్ అండి. పాలకూరతో మీరు చాలా రకాల రెసిపీసే చూసుంటారు. కానీ పాలకూర పప్పు ఈజీగా రైస్లోకైనా, సంగట్లోకైనా, ముద్దలోకైనా, దేనిలోకైనా సూపర్గా ఉంటుందన్నమాట. ఒక్కసారి కనుక మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసారంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా పాలాకు చూసారంటే చాలు పాలకూర పప్పు ఈజీగా అయిపోతుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేసేస్తారు. ఎలాగో స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దామా. మరి నేనైతే ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి. శుభ్రంగా ఒలిచేసుకొని దానిలో వేస్ట్ అంతా సపరేట్ చేసి 2 టైమ్స్ వాష్ చేసి సపరేట్ పెట్టేసుకున్నాను. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 2 కప్స్ కందిపప్పు అయితే యాడ్ చేసుకొని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను అనమాట. ఇది వాష్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి పాలాకునైతే వాష్ చేసుకొని ఈ పప్పులో అయితే యాడ్ చేసేసుకోండి. మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మీరు పప్పు ఎక్కువన్నా వేసుకోవచ్చు, లేదా పాలకూర ఆకన్నా ఎక్కువ వేసుకోండి. నేనైతే మా ఇంట్లో స్పైసీ తక్కువ తింటారు కాబట్టి 3 ఎండుమిర్చి 3 పచ్చిమిర్చీలు అయితే హాఫ్ గా కట్ చేసి యాడ్ చేసుకోండి. చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును అయితే తీసుకొని వేసుకోండి. టర్మరిక్ పౌడర్ అయితే 1/4 స్పూన్ వేస్తున్నాను అనమాట. యాడ్ చేయడం వల్ల పచ్చివాసన లేకుండా పోతుంది. అందులోనే 1/2 స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 6 to 7 విజల్ అయితే వచ్చేటట్టు పెట్టేసుకోండి. సాఫ్ట్ గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను తీసేసి అందులో ఉన్న వాటర్ని అయితే సపరేట్ చేసి ఒక సపరేట్ గా పెట్టుకొని దీనిలో రాక్ సాల్ట్ వేసుకోండి. క్లిప్ అయితే మిస్ అయిందనమాట. రాక్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోండి. సపరేట్గా తీసి పెట్టుకున్న వాటర్ అంతా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని వేరొక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపు పెట్టుకోవడం అనమాట. జీలకర్ర, ఆవాలు, ఉత్తిపప్పు, కరివేపాకు, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఒక 75% ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆకుపప్పు మొత్తం దీనిలో యాడ్ చేసేసుకోండి. బాగా ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత కాస్త ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ టేస్ట్ చూసి సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ యాడ్ చేసుకొని 10 to 15 మినిట్స్ వరకు బాగా మరగనివ్వండి. పప్పు అయితే కొంచెం థిక్గా తయారవుతుంది అనమాట. అప్పుడే పాలక పప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా చేస్తే పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా వేసుకొని పాలకూర పప్పు అయితే తినేస్తారనమాట. ఒక్కసారి టేస్ట్ చూస్తే చాలు మళ్ళీ కావాలని అడుగుతారు. అంతే అండి, సింపుల్ గా పాలకూర పప్పు ఎంత బాగుందో చూసారు కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంతో ఈజీగా చేసుకుని ఈ పాలకూర పప్పు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.